హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్‌గా రసం చేసి చూపిస్తాను. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట. అన్నీ మిక్సర్ జార్‌లో వేసి చేసేయడమే. ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మంచి అరోమాతో టేస్టీగా చిటికెలో రసం ఎలా చేయాలో చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మిక్సర్ జార్‌లో 2 స్పూన్స్ వరకు కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పు వేయడం వల్ల రసం టేస్టీగా ఉంటుంది. 1 ½ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, చిన్న సైజ్ ఆనియన్ని రఫ్‌గా కట్ చేసి వేసేయండి. రసంలోకి చింతపండు కన్నా టొమాటోస్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో 2 మీడియం సైజ్ టొమాటోస్ని రఫ్‌గా కట్ చేసి వేస్తున్నాను. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చింతపండు పులుపు కన్నా టొమాటో పులుపుతోనే రసం బాగుంటుంది. సో చింతపండు తక్కువే వేయండి. ఇక టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, ఇంకా కారం పావు టీ స్పూన్ వేస్తున్నాను. పసుపు ఒక పావు టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్‌లా చేసుకోవడానికి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్‌గానే గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా చేసినా బాగోదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద రసం మరిగించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఇక తాలింపు వేసుకోవడమే. తాలింపు కోసం 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయ్యాక 2, 3 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ సాయమినపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తాలింపు వేసేటప్పుడు వెల్లుల్లి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తాలింపు టేస్ట్ బాగుంటుంది. అలానే ఆవాలు కూడా చిటపట్లాడాలన్నమాట. ఇలా వెల్లుల్లి, ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి ముందే వేశారంటే తొందరగా మాడిపోయి తాలింపు ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. సో ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోండి. రసంలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాక ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. జస్ట్ అలా 1 మినిట్ కుక్ చేసుకుంటే చాలు. పైకి ఇలా ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను. అంటే రసం కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. లాస్ట్లో మరీ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కాకుండా కొద్దిగా పెద్దగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోండి. పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. రసం టేస్ట్ కూడా బాగుంటుంది. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. రసం ఎంత ఎక్కువసేపు మరిగితే అంత బాగుంటుందన్నమాట టేస్ట్. 10 మినిట్స్ మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. పైకి ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే కాస్త ఆయిల్ తేలినట్టు కనిపిస్తుంది అనమాట. ఇలా పైకి ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తే రసం రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఇలా వేరే గిన్నెలోకి తేరుకున్న రసంని సెపరేట్ చేసుకోవాలి. అడుగున మనకి కందిపప్పు, ధనియాలు ఆ పేస్ట్ చేసుకున్నది మొత్తం ఉంటుందన్నమాట. అది తినడానికి అంత బాగోదన్నమాట. సెపరేట్ చేసుకొని పారేయడమే. సో ఇదండి ఇన్స్టెంట్ రసం. మిక్సర్ జార్లో ఇలా క్విక్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ ఇన్స్టెంట్ రసంకి ఒక లైక్ చేయొచ్చు కదా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.